మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ స్పెషల్ నోటీసులు కొంతమంది సెలబ్రిటీస్కి ఇచ్చేసింది. దాంట్లో భాగంగా రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, అలాగే విజయ్ దేవరకొండ. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జిఆర్ మాషి గారు, సీనియర్ జర్నలిస్ట్. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ గురించి గత 3 నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది. ప్రమోట్ చేయకూడదు, ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈడీ కొంతమందికి స్పెషల్ నోటీసులు జారీ చేసింది. దాంట్లో భాగంగా అయితే రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి గారికి. దీని గురించి పూర్తి వివరాలు ఒకసారి మాతో పంచుకోరా. వీళ్ళ మీద ఈడీ కేసు నమోదు చేసి విచారణకు పిలుస్తూ ఉంది. ఈ మొత్తం 29 మందికి నోటీసులు ఇచ్చింది. దీంట్లో ప్రముఖంగా చెప్పుకునే వాళ్ళు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ అండ్ మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ. ఈ 4 సెలబ్రిటీస్. మిగతా వాళ్ళు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. ఇంకా శ్యామల గారని, ఇంకా చాలామంది ఉన్నారు, తెలిసిన పేర్లే. ఇప్పుడు వీళ్ళ మీద ఏమిటంటే కేసు అంటే, బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి మీరు ఎలా ప్రమోట్ చేశారు అంటే, సెలబ్రిటీలు చెప్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా. మనం ఒక యాడ్లో సెలబ్రిటీని ఎందుకు ప్రత్యేకంగా చూస్తామంటే ఆ సెలబ్రిటీకి ఉన్న గుడ్ విల్ ఇవన్నీ కూడా ఆ యాడ్ని పుష్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ని ఎక్కువ అమ్ముడు పోయేలా చేస్తుంది. అదే కదా అడ్వర్టైజ్మెంట్ లక్ష్యము. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి మీరు ఎందుకు ప్రమోట్ చేశారు అంటే, మాకు సరిగ్గా తెలియదు, అది ఇదని ఏదో అని చెప్పారు, వివరణ చెప్పారు. కానీ బెట్టింగ్ యాప్ అంటేనే జూదం, తెలియదు అనే మాట వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఏదైనా ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయాల మీదైనా సరే తన గొంతు విప్పి తన అభిప్రాయాన్ని చెప్తారు. కొంచెం ధైర్యంగా బీజేపీ పైన కానీ ఇంకా ఏదైనా కానీ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది సొసైటీలో. కానీ ఆయన కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంటి? తెలియదనే దానికి ఎట్లా? మీరు జూదం ఆడమని చెప్తున్నారు కదా. జూదం ఆడమని మీరు చెప్పి ఆ జూదములో ఖచ్చితంగా ఆడేవాళ్ళు నష్టపోతారు. ఇది మహాభారతం కాలం నుంచి మనకు కనిపిస్తున్న సత్యం. నష్టపోయిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పాలై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మీరు సొసైటీలో ఏ చిన్న విషయానికైనా స్పందించే ప్రకాష్ రాజ్ గారు యువతకి జూదం ఆడమని ఎలా చెప్పారు? అంటే డబ్బులు వస్తే మీ విలువలు అన్నీ పక్కన పెడతారా మీరు? అదే అన్యాయం కదా. అది రానా దగ్గుపాటి, ఆయన ఎవరైనా రామానాయుడు గారి మనవడు, వాళ్ళు కోట్ల రూపాయల సంపన్నులు. ఆయనకేం అవసరం ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు తెచ్చుకోవడానికి? ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ వాళ్ళు చేసుకున్నారంటే ఏదో డబ్బుల కోసము చేసి ఉంటారులే అనుకోవచ్చు. మీకేం తక్కువ? ప్రకాష్ రాజ్ గారికి ఏం తక్కువ? రానా దగ్గుపాటికి ఏం తక్కువ? విజయ్ దేవరకొండ ఎంత పెద్ద హీరో విజయ్ దేవరకొండ. మీరు యువతకు ఏదన్నా మంచి చేయమని చెప్పాల్సింది పోయి బెట్టింగ్ జూదం ఆడమని ఎవరైనా చెప్తారా? పైగా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? మాకు తెలియదు అంటారా? అంటే మేము డబ్బులు తీసుకోలేదు, ఉచితంగా చేయడానికి అదేమన్నా సామాజిక సేవ, క్యాన్సర్ రోగుల ఇదే సర్వీస్ కాదు కదా. మీరు జూదం ఆడమని చెప్పారు పిల్లలకి జూదం ఆడి చచ్చిపోయారు అనేక మంది. వాళ్ళకి ఎవరు మరి బాధ్యులు? అంటే మా వాళ్ళు ఏం చచ్చిపోలేదు కదా. అంటే మేము చెప్పినంత మాత్రాన ఆడమని కాదు కదా. అడ్వర్టైజ్మెంట్లో అనేక విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫలానా సోప్ కొనండి అని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ సోప్ కొనమని రూల్ ఏం లేదు కదా. మీరు కొనొచ్చు, కొనకుండా కూడా పోవచ్చు. కానీ అది కాదు కదా. మీరంటే సమాజంలో ఒక సెలబ్రిటీ హోదా ఉంది, మీరు చెబితే మిమ్మల్ని చూడడానికి ఎందుకు వస్తారు? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఏదో షూటింగ్కి ఫిలిం నగర్లోనో ఎక్కడో బంజారా హిల్స్లోనో షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయన చూడడానికి 1000 మంది వస్తారు. ఎందుకు వస్తారు? మీరు విజయ్ దేవరకొండ కాబట్టి వస్తారు. మీకు ఆ సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి వస్తారు. మీరు ఒక సోపు కొనమని ఎవరికైనా చెప్తే మీరు చెప్పారు కాబట్టి కొనేవాళ్ళు ఉంటారు. 100కి 100 మంది కొనకపోవచ్చు, కానీ 5 మంది అన్నా ఉంటారు మీరు చెప్పారని కొనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీద సోషల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సెలబ్రిటీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు మంచు లక్ష్మి గారు, ఆమె మోహన్ బాబు గారు కూతురు, ఆమె నాన్న రాజ్యసభ చేశారు. వాళ్ళకి పెద్ద అదేమిటి విద్యానికేతనని పెద్ద విద్యా సంస్థలన్నీ ఉన్నాయి. ఆమె పోయి పిల్లల్ని జూదం ఆడమని ఎట్లా చెప్తారు? బెట్టింగ్ యాప్ అంటే జూదం ఆడమని చెప్పడమే కదా. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం అంటే ఏమిటి? ఈ రమ్మీ ఆడండి మీరు గెలవండి, ఈ అదేంటి 3 ముక్కలు ఆట ఆడండి మీరు గెలవండి అని చెప్పడమే కదా. మరి మీరు చెప్పడం అనేది ఏ రకంగా ధర్మం అదంటే, మీకు అడ్వర్టైజ్మెంట్లో రెవెన్యూ వస్తే మీరు అలా చెప్పేస్తారా? మీరు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న
ఒక స్కూల్ అధినేత కూతురు కదా. అవును గత 30 ఏళ్ళుగా మీ విద్యానికేతనకి ఎంత పేరుంది, అవును పేరుంది కదా, పేరున్న కాలేజీ కదా అది. ఉమ్, ఎంతో మంది అక్కడ చదువుకొని ఒక మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా. మరి పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మీరు పోయి పిల్లలకి బెట్టింగ్ యాప్లు ఆడమని ఎందుకు చెప్పారు? తప్పు కదా అది. అవును మనీ అనేది మీ క్రైటీరియా కానే కాదు. మీకు డబ్బు లేక కాదు కదా, అవును మీకు డబ్బు వస్తుందని ఆ పని చేయడం తప్పు. ఎస్ డబ్బు లేకుండా డబ్బులు లేని వాళ్ళు ఆ పని చేసినారంటే దాంట్లో కొంచెం అర్థం చేసుకోవచ్చు. అవును వీళ్ళకి డబ్బు అవసరం ఉంది ఏదో అవసరం యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఉండవు కాబట్టి ఏదో డబ్బులు వస్తాయని ఆశపడినారంటే అర్థం చేసుకోవచ్చు. మీకేమి తక్కువ? ప్రకాష్ రాజ్ గారికి ఏం తక్కువ, రాణా గారికి ఏం తక్కువ, విజయ్ మంచు లక్ష్మి దేవరకొండకి గారికి ఏం ఏం తక్కువ, వీళ్ళందరికీ ఏం తక్కువ? వీళ్ళు పోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంటి? పైగా మాకు తెలియదు అంటారు. ఉమ్. అయితే మీకు వీళ్ళని తెలియకుండానే ఎప్పుడెప్పుడు మోదీ గారిని విమర్శిస్తారా? మీకు తెలియకుండానే బీజేపీ విధానాలను విమర్శిస్తారా? మీరు బీజేపీ విధానాలను విమర్శించే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే నాకు తెలియదంటే ఎట్లా? గతంలో అన్నారు కదా, నేను తెలియదు పొరపాటు చేశానని అన్నారు కదా ఆయన. అవును అంటే ఇప్పుడు ఇది మొత్తం 29 స్మాల్ మిస్టేక్ కాదు కదా సార్, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాగే మీరు అన్నట్టు ఆయన అందరు వాయిస్ రేజ్ చేసే వ్యక్తి అంటే అందరికంటే మీరు ముందు. చెప్పే మాటకి వాల్యూ ఏముంటుంది? మీరు రేపొద్దున ఒక సామాజిక విషయాల్లో కానీ లేదా మన పొలిటికల్ విషయాల్లో కానీ ధర్మం వైపు న్యాయం వైపు నిలబడి మాట్లాడే ఒక అంశం వచ్చినప్పుడు మీరు చెప్పే మాటకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన డబ్బులు ఇస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు లేబ్బా, ఆయన అట్లే చెప్తాడు, వీళ్ళంతా డబ్బులు తీసుకుని యాక్టింగ్ చేసేది మళ్ళీ ఇవన్నీ బయట సమాజం గురించి మాట్లాడేది అని అంటారు కదా. అవును అంటే వాల్యూ మీరు అనిపించుకోవాల్సిందే కదా. మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా? దాన్ని అనడానికి నువ్వెవరు అనేకి లేదు. నువ్వు అందరినీ అంటున్నావు, నేను ఎవరైనా అంటారు. అవును ఇప్పుడు వీళ్ళంతా ఈ జూలైలో వీళ్ళిద్దరూ విచారణకి హాజరు కావాలి. ఎవరెవరు సార్? జూలై ఈ మంత్ ఎండింగ్లోగా ఎవరంటే మన ప్రకాష్ రాజు గారు, రాణా గారు రావాలి. Okay. నెక్స్ట్ మంత్ మంచు లక్ష్మి గారు, ఆగస్టులో మంచు ఆగస్ట్, లక్ష్మి okay. గారు, విజయ్ దేవరకొండ అటెండ్ కావాలి. ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఆగస్ట్లో వాళ్ళిద్దరు, ఈ జూలై ఎండింగ్ కల్లా. జూలైలో వీళ్ళిద్దరు. ఓకే 23వ తేదీ ఈయన రాణా, ఆగస్టు ఎండ్, జూలై ఎండ్లో ప్రకాష్ రాజు గారు, చూద్దాం సార్ మరి విచారణ ఆగస్టు ఏమి 3, జరుగుతుంది. ఆగస్టు 11 వాళ్ళిద్దరు. ఇది ప్రశ్నిస్తుంది, ఇది ఏం చెప్తుంది? ఉమ్, ఇవేం పెద్దగా ఏం శిక్షలు పడే కేసులు కాదు, కానీ వీళ్ళకే సోషల్ అదేమంటారు, సామాజికంగా వీళ్ళు తక్కువ చేసుకోవడం అవుతుంది ఉహుం, ఉమ్. అంతే. సెలబ్రిటీస్ అంటే ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి సోషల్ ఇంపాక్ట్లో నేను ఏదైనా చేయొచ్చు అనుకొని ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అమాయకుల జీవితాలు ఇలా సూసైడ్ చేసుకోవడము. అంతే కదా. బెట్టింగ్ అది జూదము ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఉమ్, జూదం ఆడడం వల్లే కదా ధర్మరాజు అంత తోడు అడవుల పాలయ్యాడు. భార్యను కూడా జూదంలో వడ్డి, తమ్ముళ్ళను వడ్డి, ఆమెని నిండు సొగలో అవమానించి ఇవన్నీ జరిగాయి కదా. అంటే జూదము వీళ్ళు ఆడొద్దని చెప్పకపోతే ఆడకుండా ఉంటారా అనేంటి అది కాదు. అది సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యసనం. దాన్ని అగ్రివేట్ కాకుండా చూసుకోవాలి. yes. అంటే దాన్ని పెంచి పోషించే పనులు మనం ఉండకూడదు. సరే ఎవడో ఎక్కడో ఆడతాడు అంటే మనం ఇప్పుడు పేకాట ఆడితే పోలీసులు పట్టుకుంటారు. ఉమ్, పోలీసులు పట్టుకుంటారని తెలిసే వాళ్ళు పేకాట ఆడతారు కదా. కాబట్టి వాళ్ళు శిక్షకు గురవుతారు. దీనికి సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, సెలబ్రిటీలు వాళ్ళు ఒక చెయ్యి వేయడం తప్పు. ఈ పని చేయండి అని. థ్యాంక్ యూ సార్, ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు. నమస్తే సార్.